హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫెస్టివల్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఒక 5 ఫార్మా సెక్టర్ స్టాక్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. సో అందరూ కూడా నేను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అడుగుతున్నారు. ఫార్మా సెక్టర్స్ బాగా ర్యాలీ అవుతున్నాయి కదా, సో ఏ లెవెల్స్ దగ్గర ఎంటర్ అవ్వాలి, ఏ లెవెల్స్ దగ్గర మన టార్గెట్స్ అనేవి పెట్టుకోవాలి అని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో ఒక 5 ఫార్మా స్టాక్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. సో వాటి యొక్క బై లెవెల్స్, అలాగే మనం ఎంత రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అలాగే నెక్స్ట్ 6 monthsలో ఈ ఫార్మా స్టాక్స్ ఇంకా ఎంత లెవెల్స్ అనేది వెళ్ళొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 5 ఫార్మా స్టాక్స్ గురించి మాట్లాడదాము. అన్ని కూడా టాప్ స్టాక్స్ ఫ్రెండ్స్. అలాగే రీసెంట్గా అంటే లాస్ట్ 2 months కపుల్ ఆఫ్ మంత్స్గా ఈ కోవిడ్ వచ్చిన నుంచి ఈ స్టాక్స్ అనేది చాలా అంటే చాలా బాగా ర్యాలీ ఇచ్చాయి. ఏంటంటే ఫార్మా సెక్టర్ అనేది బాగా ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. సో ఈ స్టాక్స్ అనేవి మనకి ఇప్పుడు ప్రెసెంట్ హై వాల్యుయేషన్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే అప్రాక్సిమేట్లీ అన్ని ఫార్మా స్టాక్స్ కూడా అప్రాక్సిమేట్లీ ఆల్ టైమ్ హై లెవెల్స్ దగ్గర ఉన్నాయన్నమాట. ఇదివరకు ఈ లెవెల్స్ దగ్గర ఎప్పుడు లేవన్నమాట, అంత హై పీక్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఫార్మా సెక్టర్లో కనుక ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే, ఇప్పుడు దాకా ఇన్వెస్ట్ చేయకుండా ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కొంచెం కేర్ఫుల్గా అనేది ఇన్వెస్ట్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. సో ఈ కోవిడ్కి మెడిసిన్ కానీ లేకపోతే వ్యాక్సిన్ కానీ వచ్చే టైం అనేది ఎక్స్టెండ్ అయ్యి ఒక 1 year అలా కనుక పెట్టినట్టయితే ఈ ఫార్మా స్టాక్స్లో ఫస్ట్ కరెక్షన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత కోవిడ్కి మెడిసిన్ వ్యాక్సిన్ కానీ ఏదైనా వచ్చినట్టయితే మళ్ళీ ఈ ఫార్మా సెక్టర్ అనేది బాగా రైజ్ అవుతుంది. సో మనకి ప్రజెంట్ హై లెవెల్స్లో ఉన్నాయి కదా, సో కోవిడ్కి కనుక మెడిసిన్ కానీ వ్యాక్సిన్ కానీ కొంచెం లేట్గా వచ్చినట్టయితే ఈ ఫార్మా సెక్టర్లో కొంచెం కరెక్షన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే హై లెవెల్స్కి వెళ్ళింది కదా, అక్కడి నుంచి కొంచెం కరెక్షన్ అనేది రావచ్చు. సో లేదు మెడిసిన్ త్వరగానే వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా ఈ ఫార్మా స్టాక్స్ అనేవి ఇప్పుడున్న లెవెల్స్ కంటే ఇంకా పైకి అనేది వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. సో ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 5 ఫార్మా స్టాక్స్ గురించి చెప్తాను కదా. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి సిప్లా లిమిటెడ్ ఫ్రెండ్స్. సో సిప్లా అనేది అప్రాక్సిమేట్లీ మనకి 300-400 ఆ రేంజ్లో దొరికే స్టాక్ ఇప్పుడు ప్రస్తుతానికి మనకి 723 రూపీస్ దగ్గర దొరుకుతుంది ఫ్రెండ్స్. అంటే అప్రాక్సిమేట్లీ 80% రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. జస్ట్ విత్ ఇన్ 1.5 monthలోనే బాగా రిటర్న్స్ అనేది ఇచ్చింది ఈ స్టాక్ అనేది. సో మనకి ప్రస్తుతానికి ఇది 723 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ రోజు కూడా 1.35% అనేది పెరిగిందనమాట. సో ఈ స్టాక్ ఒక బేసిక్ డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూద్దాము, అలాగే టెక్నికల్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో మనం మ్యాక్స్ స్టార్ట్ కనుక ఓపెన్ చేసినట్టయితే ఈ స్టాక్ అనేది కంటిన్యూస్గా మంచి రిటర్న్స్ ఇస్తూనే ఉంది ఫ్రెండ్స్. సో పీక్ లెవెల్స్ చూసినట్టయితే పీక్ లెవెల్స్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 680-630 ఈ లెవెల్స్లో ఉండేది. బట్ ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ ఇది 734 రూపీస్ దాకా కూడా వెళ్ళింది. బట్ ఇప్పుడు కొంచెం కరెక్షన్ కింద పడింది. సో మళ్ళీ కూడా రికవరీ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో ఫార్మా సెక్టర్ స్టాక్స్ అనేవి ఇప్పుడు అన్ని కూడా ఆల్ టైమ్ హై లెవెల్స్లో ఉన్నాయి. సో మనం ఎంటర్ అయ్యేటప్పుడు కొంచెం మంచి ప్రైసెస్ దగ్గర, కొంచెం లో వాల్యుయేషన్స్ దగ్గర ఎంటర్ అయితే ఇంకా కొంచెం మంచి రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్. దీని ఇప్పుడు టార్గెట్స్ అనేవి చూద్దాం అనమాట, ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, అలాగే టార్గెట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూద్దాము. సో ఇది ప్రస్తుతం మనకి 723 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని యొక్క సపోర్ట్ లెవెల్స్ వచ్చేసరికి 689-690 అనేది మంచి సపోర్ట్ లెవెల్స్ ఫ్రెండ్స్. సో మన దగ్గర 720 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా. సో 680-670 ఈ రేంజెస్ లో కనుక ఈ స్టాక్ వచ్చినట్టయితే మనం కొంత క్వాంటిటీ అనేది ఈ స్టాక్ లో అనేది ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సిప్లా అనేది ఒక మంచి ఫార్మా సెక్టర్ కంపెనీ ఫ్రెండ్స్. సో అలాగే మనకి ప్రస్తుతం రెసిస్టెన్స్ వచ్చేసరికి ప్రస్తుతం ఉన్న లెవెల్స్ రెసిస్టెన్స్ గా ఉన్నాయి. సో 680 లెవెల్, అలాగే 670-680 ఈ రేంజ్ లో కనుక ఈ స్టాక్ వచ్చినట్టయితే మనం దీంట్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో కొంచెం వెయిట్ చేయండి, ఎప్పుడైనా సరే ఫార్మా స్టాక్స్ ర్యాలీ అవుతున్నాయి కదా అని హై లెవెల్స్ లో కొనడం మంచిది కాదు ఫ్రెండ్స్, ఏ స్టాక్ కూడా. సో ఇంకా మనకి తక్కువ వాల్యుయేషన్స్ లో వేరే సెక్టర్ స్టాక్స్ అనేది దొరుకుతున్నాయి. సో ఇంకా ఫార్మా సెక్టర్ స్టాక్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా కొంత క్వాంటిటీ అనేది ఫార్మా సెక్టర్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. బట్ కొంత వెయిట్ చేసి డిప్స్లో కొనుక్కోవడం బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ర్యాలీ అయిపోతుందని హై లెవెల్స్లో కొనేసి అక్కడి నుంచి కరెక్షన్ వస్తే మనం లాసెస్లో వెళ్ళడం కంటే కొంచెం మంచి లెవెల్స్ దగ్గర కొనుక్కోవడం బెటర్ అనమాట. సో సిప్లాకి వచ్చేసరికి మనం 680-670 ఈ రేంజ్లో కనుక ఈ స్టాక్ వచ్చినట్టయితే కొంత క్వాంటిటీ అనేది మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మనం చూస్తే కనుక ఇది కరెక్షన్ అనేది అవుతుంటుంది ఫ్రెండ్స్. మనం చూసుకోవచ్చు అప్రాక్సిమేట్లీ 690 లెవెల్కి వెళ్ళి మళ్ళీ 650కి వచ్చింది. మళ్ళీ కూడా 720-730 దాకా వెళ్ళి మళ్ళీ కింద పడింది. సో మళ్ళీ ఇంకొంచెం కరెక్షన్ వచ్చి కింద పడితే కనుక మార్కెట్ కొంచెం కింద పడి అంటే 10,800, 10,700 కనుక నిఫ్టీ వచ్చినట్టయితే ఈ స్టాక్ కూడా కింద పడే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు మనం ఒక 670-680 లెవెల్స్లో ఈ స్టాక్ అనేది కొనొచ్చు అనమాట. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి సిప్లా లిమిటెడ్ ఫ్రెండ్స్. అలాగే సెకండ్ స్టాక్ చూద్దాం ఫ్రెండ్స్. ఫార్మా సెక్టర్లో హై వాల్యూమ్ ఉన్న కంపెనీ అంటే సన్ ఫార్మాక్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ కూడా అప్రాక్సిమేట్లీ మనకి 300-280 రూపీస్ దగ్గర నుంచి బాగా ర్యాలీ అయింది ఫ్రెండ్స్. మార్కెట్ క్రాష్ అయినప్పుడు మీరు చూసుకోవచ్చు అప్రాక్సిమేట్లీ మనకి ఇది
340 రూపీస్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. అప్పుడు వీళ్ళకి బైబ్యాక్ ఇష్యూ చేశారన్నమాట. ఆ తర్వాత నుంచి బాగా అంటే బాగా ర్యాలీ అయింది ఈ స్టాక్ అనేది. అప్రాక్సిమేట్లీ మనకి ఇప్పుడు 529 రూపీస్ దగ్గర అనేది ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ కూడా మనం చూసుకోవచ్చు. 1 మంత్గా చూడండి ఎంత బాగా ర్యాలీ అయిందో. సో అప్రాక్సిమేట్లీ 475 నుంచి 529 రూపీస్ దాకా వెళ్ళింది. అప్రాక్సిమేట్లీ మనకి 20% రిటర్న్స్ అనేవి ఈజీగా ఇస్తుంది ఫ్రెండ్స్ పర్ మంత్కి. సో బట్ మనం ఎంటర్ అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎంటర్ అవ్వాలి. సో మనం చూసుకున్నట్టయితే ఈ స్టాక్ ఇదివరకు 2015లో 947 రూపీస్ కూడా వెళ్ళిన స్టాక్ ఫ్రెండ్స్. బట్ ఆ తర్వాత కూడా కింద పడిపోతుంది. సో ఫార్మా సెక్టర్ కంపెనీస్ ఎప్పుడు కూడా మీరు లాంగ్ టర్మ్ అనేది ఇన్వెస్ట్ అనేది చేయకండి. జస్ట్ ఇన్వెస్ట్ చేసి షార్ట్ టర్మ్ లో ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవాలి ఫ్రెండ్స్. బట్ ఇప్పుడు కోవిడ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనం ఈ ఫార్మా సెక్టర్ కంపెనీస్ లో మనం ఒక 3 to 6 months అనేది హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. బట్ లాంగ్ టర్మ్ మాత్రం ఇన్వెస్ట్ చేసి మనీ అనేది రిస్క్ లో పెట్టగలను ఫ్రెండ్స్. ఎందుకంటే ఫార్మా సెక్టర్స్ వాళ్ళకి ఒక మెడిసిన్స్ కానీ నాట్స్ కానీ కనుక వాళ్ళకి వస్తే మాత్రమే ఇంక్రీజ్ అవుతాయి. లేదా ఇలా కోవిడ్ ఇష్యూస్ ఇలాంటి పాండమిక్ డిసీజెస్ వస్తే మాత్రమే ఈ షేర్స్ అనేవి బాగా ఫార్మా షేర్స్ అనేవి బాగా అంటే బాగా ర్యాలీ అవుతాయి అనమాట. సో మన సెకండ్ షేర్ వచ్చేసరికి సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. ఇది మనకి 529 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి అనేది చూసినట్టయితే కనుక ప్రస్తుతం మనకి ఇది 529 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి దీన్ని 500 బిలో కనుక వచ్చినట్టయితే ఈ స్టాక్ ని మనం బై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అయింది. 330 నుంచి ఎక్కడ కూడా స్టాప్ అవ్వకుండా కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అయింది. సో ఈ స్టాక్ కొంచెం కరెక్షన్ వచ్చి 500 రూపీస్ లేదా 580 480 రూపీస్ కనుక వచ్చినట్టయితే 500 490 480 రూపీస్ 480 కనుక వచ్చినట్టయితే ఈ స్టాక్ లో అప్రాక్సిమేట్లీ ఒక 10 to 15% కరెక్షన్ వచ్చినట్టయితే ఈ స్టాక్ ని మన పోర్ట్ఫోలియోలో యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీరు కనుక ఫార్మా సెక్టర్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే సన్ ఫార్మా అనేది చాలా మంచి కంపెనీ ఫ్రెండ్స్. అంతేకాకుండా మిగతా స్టాక్స్ పోల్చుకుంటే మనకు కొంచెం తక్కువ వాల్యుయేషన్స్ లో అనేది ట్రేడ్ అవుతుంది అనమాట. అంటే ప్రైస్ వైజ్ గా తక్కువలో ట్రేడ్ అవుతుంది. సో 500 రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ కూడా మంచిది ఫ్రెండ్స్. దీని యొక్క బై లెవెల్స్ వచ్చేసరికి 480 490 500 ఈ లెవెల్స్ కనుక వచ్చినట్టయితే కనుక ఈ స్టాక్ లో మనం కొంత క్వాంటిటీ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు. సో సెకండ్ స్టేజ్ వచ్చేసరికి సన్ ఫార్మా ఫ్రెండ్స్. అలాగే థర్డ్ షేర్ వచ్చేసరికి లూపిన్ ఫ్రెండ్స్. సన్ ఫార్మా తర్వాత కొంచెం హై వాల్యూ ఉన్న షేర్ వచ్చేసరికి మార్కెట్ క్యాప్ ఉన్న షేర్ వచ్చేసరికి లూపిన్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఈ షేర్ కూడా మంచి ర్యాలీ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ మనం 6 months డేటా చూసుకుంటే 600 రూపీస్ 500 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే షేర్ అనేది మనకి ఇప్పుడు అప్రాక్సిమేట్లీ డబల్ ద రిటర్న్స్ తో 928 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ అనేది మంచి ర్యాలీ ఇచ్చింది. ఎక్కడ కూడా రెగ్యులేషన్ ఎక్కడ కూడా కింద పడకుండా మంచి ర్యాలీ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ కూడా అప్రాక్సిమేట్లీ ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో ఇప్పుడు చూద్దాము. సో ఈ స్టాక్ వచ్చేసరికి మనకి అప్రాక్సిమేట్లీ ఇది కూడా 900 బిలో కనుక ఈ స్టాక్ వచ్చినట్టయితే అంటే ఒక 20 రూపీస్ ఒక 30 రూపీస్ కనుక కింద పడినట్టయితే ప్రెసెంట్ ఉన్న లెవెల్ నుంచి ఒక 20 రూపీస్ 30 రూపీస్ కింద పడినట్టయితే మనం దీన్ని కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు. 910 912 ఆ రూపీస్ దగ్గర నుంచి మనం ఈ షేర్ని కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్తున్న 5 షేర్స్ లో మీరు కేవలం 1 షేర్ 2 షేర్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఎవరికైతే కొన్ని ఇష్టమైన షేర్స్ ఉంటాయి, కొంతమందికి సన్ ఫార్మా ఇష్టం ఉంటుంది, కొంతమందికి లూపిన్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి క్యాడిలా హెల్త్ కేర్ ఇష్టం ఉంటుంది. సో ఎవరికైతే ఇష్టమైన స్టాక్ నేను చెప్పిన లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ అనేది యాడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అన్ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయకండి. ఫార్మా సెక్టర్ లో 1 or 2 స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో అనేది ఇన్వెస్ట్ అనేది చేయండి. సో ఈ మన థర్డ్ షేర్ వచ్చేసరికి లూపిన్ లిమిటెడ్. దీని అప్రాక్సిమేట్లీ మనం 912 రూపీస్ కి బిలో కనుక ఈ స్టాక్ వచ్చినట్టయితే మనం బై అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన థర్డ్ ఫార్మా సెక్టర్ స్టాక్ అనమాట. అలాగే ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి అరవిందో ఫార్మా ఫ్రెండ్స్. ఇది కూడా మంచి షేర్ ఫ్రెండ్స్. సో బాగా ర్యాలీ అనేది అయింది కూడా రీసెంట్గా. ఇది మనకి అప్రాక్సిమేట్లీ 300-400 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ అనేది అప్రాక్సిమేట్లీ మనకి ఇప్పుడు 860 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. అప్రాక్సిమేట్లీ 3 times అనేది రిటర్న్స్ అనేది ఇచ్చింది. అప్రాక్సిమేట్లీ 2 times అంటే 300 అంటే 600 800 900 కదా. సో 2 times అనేది రిటర్న్స్ అనేది ఈజీగా ఇచ్చింది అనమాట. సో ఇది ఇంకా గ్రో అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఈ స్టాక్ కనుక మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ మనకి ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి 863 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కదా. సో ఈ స్టాక్ వచ్చేసరికి మనకి 850 బిలో లేదా 840 బిలో కనుక ఈ స్టాక్ వచ్చినట్టయితే మనం దీన్ని బై అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ప్రెసెంట్ ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ వచ్చేసరికి 827 చూపిస్తున్నాయి. బట్ 850 అనేది మన ఫస్ట్ సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. 850 బిలో వస్తే కనుక ఈ స్టాక్ లో మనం ఇన్వెస్ట్ అనేది చేసి ఒక టైం పీరియడ్ అనేది ఉంచండి ఫ్రెండ్స్. ఒక 2 months లేదా 3 months అనేది దీనికి టైం ఇవ్వాలన్నమాట. ఫార్మా సెక్టర్స్ ఇంకా మంచి ర్యాలీ ఇవ్వడానికి ఒక 2-3 months లో మనకి టైం ఇచ్చి ఒక 1 month ట్రై చేయండి. 1 month లో కనుక మంచి లెవెల్స్కి వస్తే అప్పుడు బై చేయండి. ఆ తర్వాత ఒక 2 నుంచి 6 months లోపల దీనికి హోల్డింగ్ లో ఉంచుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి అనమాట ఫార్మా సెక్టర్ స్టాక్స్ లో. సో ఈ స్టాక్ వచ్చేసరికి అరవిందో ఫార్మా మనకి 860 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా. సో దీని యొక్క బై లెవెల్ వచ్చేసరికి 850 లేదా 845 బిలో కనుక ఈ స్టాక్ వచ్చినట్టయితే కొంత క్వాంటిటీ అనేది మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మన
ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి అరవిందో ఫార్మా ఫ్రెండ్స్. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్ వచ్చేసరికి క్యాడిలా హెల్త్ కేర్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇది కూడా మంచి స్టాక్ ఫ్రెండ్స్. అలాగే మనకి 500 బిలోలో దొరుకుతున్న స్టాక్ ఇది ఒకటే అన్నమాట. సో నేను చెప్పిన 5 స్టాక్స్లో క్యాడిలా హెల్త్ కేర్ లిమిటెడ్ ఇది అప్రాక్సిమేట్లీ మనకి 396 రూపీస్ దగ్గర దొరుకుతుంది. ఈ స్టాక్ అనేది మనకి అంతగా ర్యాలీ అనేది ఇవ్వలేదు ఫ్రెండ్స్. మన మార్కెట్ క్రాష్ ముందు చూసినట్టయితే కనుక అప్రాక్సిమేట్లీ 263 రూపీస్ 250 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ జస్ట్ ఒక అప్రాక్సిమేట్లీ 263 నుంచి 396 దాకా వచ్చింది. అంటే ఒక 100 రూపీస్ అనేది ఇంక్రీజ్ అయిందనమాట. సో ఈ స్టాక్ కూడా మంచిగా ర్యాలీ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. ప్రీవియస్గా లాస్ట్ 1 మంత్గా మార్కెట్ చాలా పాజిటివ్గా ఉంది కాబట్టి ఈ స్టాక్ కూడా బాగా అంటే బాగా ర్యాలీ ఇచ్చింది. సో ఈ స్టాక్ను మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో ఇప్పుడు చూద్దాము. సో దీని యొక్క పివోట్ లెవెల్స్ చూసినట్టయితే కనుక మనకి ఇప్పుడు ఇది ప్రస్తుతం 396 రూపీస్ అరౌండ్ 400 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి దీన్ని 380 రూపీస్కి బిలో వస్తే కనుక దీన్ని కొంత క్వాంటిటీ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మంది అడిగారు క్యాడిలా హెల్త్ కేర్ని మనం యాడ్ చేసుకోవచ్చు అంటే మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ మీ పోర్ట్ఫోలియోలో అప్రాక్సిమేట్లీ 5 to 10% మాత్రమే ఫార్మా సెక్టర్ కంపెనీకి అలాట్ అనేది చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1 lakh ఉన్నట్టయితే కనుక అప్రాక్సిమేట్లీ 5 to 10,000 మాత్రమే ఫార్మా సెక్టర్ కంపెనీ ఈ 5 స్టాక్స్లో కానీ లేదా ఇంకా వేరే ఏదైనా మీకు నచ్చిన ఫార్మా కంపెనీలో ఒక 5 to 10,000 మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. మీ క్యాపిటల్ కనుక 1 lakh అయితే. అంతేగాని ఫార్మా సెక్టర్ బాగా ర్యాలీ అవుతుంది కదా అని చెప్పేసి మీ క్యాపిటల్లో 50% 60% అనేది ఇన్వెస్ట్ అనేది చేయకండి ఫ్రెండ్స్. అది మంచిది కాదు. ఎందుకంటే ఫార్మా సెక్టర్ లాంగ్ రన్లో ఎప్పుడు కూడా మంచిది కాదు ఫ్రెండ్స్. షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ అనేది తీసుకొని ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనమాట. సో మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 30, 40, 50% రిటర్న్స్ వస్తే కనుక మీరు ఎగ్జిట్ అయిపోయి ప్రాఫిట్ అనేది బుక్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ మన 5th షేర్ వచ్చేసరికి క్యాడిలా హెల్త్ కేర్ ఇది మనకి అరౌండ్ 400 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దీన్ని 384, 380 బిలో కనుక ఈ స్టాక్ వచ్చినట్టయితే కనుక మీ పోర్ట్ఫోలియోలో అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు. సో మీరు 1 month టైం పీరియడ్ తీసుకొని ఒక మంచి స్టాక్ ఈ 5 స్టాక్స్లో ఒక స్టాక్ అనేది సెలెక్ట్ చేసుకొని అప్పుడు అనేది ఇన్వెస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు చూసారు కదా ఈ టాప్ 5 ఫార్మా సెక్టర్ స్టాక్స్. ఈ స్టాక్స్లో మీరు ఏదైనా ఒక స్టాక్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అన్ని స్టాక్స్లో కూడా చేయకండి. అంతేకాకుండా మీ పోర్ట్ఫోలియో అంటే మీ క్యాపిటల్ ఎంత ఉంటే దాంట్లో కేవలం 5 to 10% మాత్రమే ఫార్మా స్టాక్స్లో అనేది ఇన్వెస్ట్ అనేది చేయండి. టోటల్ అమౌంట్ అనేది మొత్తం పెట్టకండి. ఎందుకంటే ఫార్మా స్టాక్స్ లాంగ్ టర్మ్లో అనేది మంచిది కాదనమాట. కొంత షార్ట్ టర్మ్లో మీరు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవడమే. ఒక 30, 20, 30%, 40% రిటర్న్స్ అనేది తీసుకొని ఎగ్జిట్ అయిపోవడం బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక 3 to 6 months అనేది టైం పీరియడ్ తీసుకొని ఖచ్చితంగా ఇన్వెస్ట్ అనేది చేసి ఎగ్జిట్ అవ్వడం బెటర్. హోల్డ్ మాత్రం లాంగ్ టర్మ్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫార్మా సెక్టర్ స్టాక్స్ ఒక్కసారి కింద పడితే మళ్ళీ అవి పైకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక 5 to 6 years, 7 years టైం అనేది తీసుకుంటాయి ఫ్రెండ్స్. సో షార్ట్ టర్మ్ మాత్రమే ఇన్వెస్ట్ అనేది చేయండి ఫార్మా సెక్టర్ కంపెనీస్లో. మీ క్యాపిటల్ ఎంత ఉంటే దాంట్లో కేవలం ఒక 5 to 10% మాత్రమే పెట్టండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.